ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరు సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో చెప్పిన మాటకి కట్టుబడి నాడు పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్లు ప్రకటిస్తాం, నిరుద్యోగ యువతి కుటుంబాల్లో వెలుగులు నింపుతామని చెప్పిన మాటకు కట్టుబడి 20 నెలల్లోనే దాదాపు 6,47,000 ఉద్యోగాలు కల్పించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క సౌజన్యంతో ఏదైతే మాట ఇచ్చామో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి అనేక దేశాలలో పర్యటించి పరిశ్రమలను తీసుకొచ్చి ఈరోజు కార్మికులను పరిశ్రమల్లో అనేక మంది నిరుద్యోగ యువతులకి ఉద్యోగావకాశాలు కల్పించి వారి కుటుంబంలో నిరుద్యోగులు ఒక భారంగా ఉండకూడదని చెప్పి చాలామంది తల్లిదండ్రులు ఆ రోజు పాదయాత్రలో లోకేష్ బాబుకి మొరపెట్టుకుంటే ఆయన కళ్ళల్లో కన్నీళ్లు చెమర్చాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా, ఉద్యోగాల్ని బాగా చూసుకుంటానని చెప్పి మోసం చేసినటువంటి నాయకుడు కనీసం నిరుద్యోగులకు ఒక అవకాశం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆ రోజు పోలీస్ వ్యవస్థలో అనేకమైనటువంటి ఖాళీలు ఉన్నా భర్తీ చేయలేని నిస్సిగ్గు స్థితిలో ఆ రోజు జగన్ రెడ్డి ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా నిర్విరామం అయిపోతున్న సందర్భంలో పోలీసు వాళ్ళు కూడా మొరపెట్టుకున్నారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకులుగా నారా లోకేష్ గారు పాదయాత్రలో ఉద్యోగరీత్యా పోలీసులు కూడా రాకూడదు, అయినా అయ్యా మాకు సమస్యలు ఉన్నాయి, మాకు డిఎల్ఈలా పోలీసు వ్యవస్థను వాడుకుని మమ్మల్ని దుర్మార్గంగా మాకు టీఏలు కూడా ఇయ్యనటువంటి పరిస్థితుల్లో అని మొరపెట్టుకుంటే వచ్చిన 15 నెలల్లోనే వారికి టీఏలు ఇవ్వడం, డిఏలు ఇవ్వడం, పోలీస్ వ్యవస్థలో పదోన్నతులు కల్పించి పోలీస్ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేసినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం పెద్దలు. అదేవిధంగా ఈరోజు నిన్న ఉగాది సందర్భంగా చెప్పిన మాట కట్టుబడి 74 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు తన వయసు రీత్యా ఈరోజు మనం ఎక్కడన్నా చూసినట్లయితే మా తండ్రో మా నాయనో మా పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే 74 సంవత్సరంలో లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి సందర్భం. కానీ 74 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక 30 ఏళ్ల కుర్రాడుగా ఈరోజు -8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో కూడా తిరిగి ఫైళ్ళను తన జోబిలో పెట్టుకొని తన సంఖలో పెట్టుకొని ఒక కుటుంబానికి ఒక పెద్ద ఎలా అయితే ప్రాకులాడతారో ఒక రాష్ట్రాన్ని ఒక కుటుంబంగా భావించి మన తెలుగు ప్రజలు బాగుండాలి, తెలుగు ప్రజల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కల్పించాలని దావోస్లో వెళ్ళి ఆ చలిలో కూడా కటిక చలిలో ఈరోజు అనేక సంస్థలను ప్రైవేటు పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగుల పాలిట వరంగా ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేడు మొన్న ఉగాది కార్యక్రమంలో దాదాపు 24 రంగాలలో 41 రంగాలలో దాదాపు 10,060 ఉద్యోగాలకి నోటిఫికేషన్ తేదీని ప్రకటించినటువంటి మహానాయకుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీరు షెడ్యూల్ చూసుకోండి. ఈ షెడ్యూల్కి ఈరోజు నిరుద్యోగులకు మేము ఇక్కడి నుంచి ఒక సందేశాన్ని ఇస్తున్నాం. ఏదైతే నారా లోకేష్ గారు డేట్ అనౌన్స్ చేశారో ఆ డేట్లో తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. మీరు బాగా చదివి ఉద్యోగాలు తీసుకోవడమే మీ బాధ్యత. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ నిరుద్యోగులకి
ఒక వరంగా ఉంటుంది. దాదాపు 83 నుంచి ఈ రోజు దాకా 23 నోటిఫికేషన్లు ఇచ్చి డిఎస్ఎల్ ప్రకటించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అది నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జరిగింది. గతంలో కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు జరిగింది. ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది టీచర్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే టీచర్లుగా వచ్చినటువంటి చరిత్ర. అందుకే ఈరోజు ఇస్తున్న మీ అందరూ కూడా మీరు చూసుకోవచ్చు, 6,24,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రైవేటు ఉద్యోగాల్లో కల్పించినటువంటి మేము రెఫరెండంతో పాటు మీకు ఆధారాలతో పాటు ఇస్తున్నాం. ఇది ఏదైనా ఉంటే, అనుమానం ఉంటే మీరు కూడా చూసుకోవచ్చు. గొప్పలు చెప్పడం కాదు, మైక్ మీద నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మోసం చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి నాడు నిరుద్యోగులు ఓట్లు దండుకొని మోసం చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కాదా నేను అడుగుతున్నా. ఈరోజు నోటిఫికేషన్లు ఇస్తే వారు మాట్లాడడానికి కూడా ఏమీ లేనటువంటి పరిస్థితి. కనీసం ప్రజల పక్షాన, ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కనీసం అసెంబ్లీలు కూడా రానటువంటి పరిస్థితిలో ఉన్నారంటే అది సిగ్గుగా వారి యొక్క అనైతికతకి నిదర్శనం కాదా అని అడుగుతున్నా. సమస్యను ఏదైనా ప్రస్తావించాలంటే అసెంబ్లీలో వెళ్ళి ప్రస్తావించాలా. మీకు తెలుసో తెలియకుండా 11 సీట్లు ఇచ్చి గెలిపిస్తే కనీసం అసెంబ్లీలో కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే మళ్ళీ మేము సిద్ధం, మేము రఫా అని చెప్పి గొప్పలు చెప్పడం కాదు. నిరుద్యోగులకు కట్టుబడి ఈరోజు 10,060 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకి ఒక సదవకాశాన్ని కల్పిస్తున్నటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నిరుద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ జాబ్ క్యాలెండర్ పైన ఎటువంటి అనుమానాలు వద్దు. మీకు శిక్షణ నైపుణ్యాన్ని కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది. ఈ నిరుద్యోగులు కూడా శిక్షణ నైపుణ్య కేంద్రాల్లో శిక్షణ పొంది ఉద్యోగం పొందవలసిందిగా నిరుద్యోగులకి ఇక్కడి నుంచి ముందస్తుగా వారి ఉద్యోగ అవకాశాలు కలగాలని చెప్పి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా.